నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నిన్నుగా ఇష్టపడే వాళ్ళకి నువ్వంటే ఏంటో చెప్పనవసరం లేదు. నిన్ను ఇష్టపడని వాళ్ళకి నువ్వంటే ఏంటో చెప్పినా అర్థం కాదు. మనం మంచి వాళ్ళుగా జీవిస్తే చాలు, దాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారి మూడో భార్య అన్నా లెజినేవా. ఇక ఇటీవలే హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. ఇక ఆ పెళ్లికి మెగా ఫ్యామిలీ అందరూ హాజరవ్వడం విశేషం. ఇక ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే వరుణ్ తేజ్ అయినా అవ్వాలి, లేకపోతే లావణ్య త్రిపాఠి అయినా అవ్వాలి. కానీ వీరిద్దరూ కాకుండా పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినేవా హైలైట్ అవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు వరుణ్ పెళ్లికి తన భార్యతో ఇటలీకి వెళ్లాడు. అలా వెళ్లే క్రమంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వీరిద్దరూ కలిసి కనిపించారు. ఇక అలా బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన భార్యతో దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు 50 సంవత్సరాల వయసున్న మహిళల అన్నా లెజినేవా కనిపిస్తుందని కమెంట్స్ చేస్తున్నారు. అసలు అన్నా లెజినేవా పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? నిజంగానే వీరిద్దరిప్పుడు విడాకులు తీసుకోబోతున్నారా? అన్నా లెజినేవా 1000 కోట్ల ఆస్తికి అధిపతి అనే విషయంలో ఎంతవరకు నిజముంది? ఈమె మీడియాకి, సోషల్ మీడియాకి ఎందుకు దూరంగా ఉంటుంది? పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోవడానికి అన్నా లెజినేవానే కారణమా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషి అందరి వల్ల కష్టపడుతూ బాధపడతాడనేది నిజం. అన్నా లెజినేవా ఈమె 1980 ఆగస్టు 3న రష్యాలోని మాస్కోలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు చిన్నప్పుడే విడాకులు తీసుకుని విడిపోయారు. లెజినేవాకి 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో హై స్కూల్ తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి మోడలింగ్ చేయడం మొదలెట్టింది. ఇక అలా మోడలింగ్ చేస్తూనే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడంతో 6 నెలలు యాక్టింగ్ కోర్సుని కూడా చేసింది. దీంతో మాస్కోలో థియేటర్ ప్లేలో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం వచ్చింది. ఇక మూవీ షూటింగ్ కోసం ఇండియా నుండి మాస్కోకి వెళ్లి ఉక్రెయిన్ లాంటి ప్లేస్లలో షూటింగ్ చేసేటప్పుడు సాంగ్స్ లో గానీ, సీన్స్ లో గానీ మోడల్స్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కావాలంటే ఈ థియేటర్స్ నుండి ఆర్టిస్టుల్ని పంపించేవారు. అలా లెజినేవా 2000 సంవత్సరం నుండి చాలా వరకు బాలీవుడ్ మూవీస్ లోనే పనిచేస్తూ వచ్చింది. ఇక రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఉండడంతో ఇంటి బాధ్యతలన్నీ లెజినేవా మీదే పడ్డాయి. ఇక అలా మోడల్ గా ర్యాంప్ వాక్స్ చేస్తూ సినిమాల్లో చిన్నా చితిక పాత్రలు చేసినా అంతలా గుర్తింపు గానీ, డబ్బు గానీ వచ్చేది కాదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ కెరియర్ లో రెండో మూవీ అయిన గోకులంలో సీత హిట్ అవ్వడంతో తనకి పెళ్లి చేయాలని ఫ్యామిలీ అంతా డిసైడ్ అయి నందిని అనే అమ్మాయితో 1997లో పెళ్లి చేశారు. ఇక ఆ పెళ్లి తర్వాత మొదట్లో అన్నీ బాగున్నప్పటికీ 1999లో బద్రీ మూవీ షూటింగ్ సమయంలో 18 ఏళ్లున్న రేణు దేశాయ్తో పవన్ కళ్యాణ్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారింది. ఇక అలా భార్య ఉండగానే రేణు దేశాయ్తో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే రేణు దేశాయ్ ఫ్యామిలీ కూడా ఈమెను అంతలా పట్టించుకోకపోవడంతో 2000 సంవత్సరంలో బద్రీ మూవీ హిట్ అయిన పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్ సినిమాల్లో యాక్ట్ చేయడం నచ్చకపోవడంతో రేణు దేశాయ్ పూర్తిగా సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి పవన్ కళ్యాణ్ తోనే ఉండేది. అలా వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉండే విషయం ఎలాగోలా పవన్ కళ్యాణ్ మొదటి భార్య అయిన నందిని గారికి తెలిసి ఈమె ఇంట్లో గొడవలు చేయడం మొదలెట్టింది. అయినా ఇదంతా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్తోనే ఉండడంతో నందిని గారు తన పుట్టింటికి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ మాత్రం నందిని గారితో ఉండడానికి సిద్ధంగా లేడని తేల్చి చెప్పేయడం జరిగింది. ఇక అలా భార్యకి విడాకులు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్తో లివింగ్ టుగెదర్ లో ఉంటూనే 2004లో పెళ్లి కాకుండానే అకిరా అనే కొడుక్కి జన్మనిచ్చారు. ఇక ఈ విషయం తెలిసి నందిని గారు కోర్టులో కేసు వేశారు. తనకి విడాకులు ఇవ్వకుండానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని బిడ్డను కన్నాడని చెప్పడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ని పెళ్లి చేసుకోలేదని, మేము సహజీవనం చేస్తున్నామని, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని కోర్టులో సబ్మిట్ చేయడంతో నందిని గారు వేసిన కేసుని కోర్టు కొట్టేసింది. ఇక ఈ వార్త మీడియాలో స్ప్రెడ్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ మీద జనాల్లో కాస్త నెగిటివిటీ వచ్చింది. దీంతో మొదటి భార్యకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా నందిని గారు అడిగినంత భరణాన్నిచ్చి 2007లో ఆమె నుండి విడాకులు తీసుకున్నాడు. ఇక అప్పుడే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేశారు. కానీ ఆ సమయంలో అందరూ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ సహజీవనం గురించి మాట్లాడడంతో వేరే దారి లేక చిరంజీవి గారి రాజకీయ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ని 2009లో సింపుల్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా వీరికి 2010లో ఆద్య అనే కూతురు కూడా జన్మించింది. ఇక ఈ మధ్యలోనే పూనం కౌర్ అనే హీరోయిన్ తో పవన్
కళ్యాణ్కి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి ఈమెను తీన్మార్ మూవీలో సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ మూవీకి జేఎన్సీ పరంజీ డైరెక్టర్ అయినా కానీ త్రివిక్రమే అన్ని డెసిషన్స్ తీసుకోవడంతో పూనమ్ కౌర్ని సెకండ్ హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఇక ఈమె ఆ మూవీలో ఛాన్స్ కోసమే షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు కొన్ని నెలల నుండే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వింటూ అతనితో సహజీవనం కూడా చేసింది. ఇక అలా ఆర్థికంగా వెనుకబడిన పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ వల్ల తన ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపరుచుకుందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉన్నప్పుడే పూనమ్ కౌర్ ప్రెగ్నెంట్ అయిందని, ఈ విషయం బయటికి రాకుండా తనకి డబ్బిచ్చి నోరు మూయించారని అప్పట్లో కత్తి మహేష్తో పాటు పోసాని కృష్ణమురళి కూడా మీడియా ముందు చెప్పడం విశేషం. ఇక దానికి తోడు పూనమ్ కౌర్ త్రివిక్రమ్తో ఫోన్లో మాట్లాడిన ఆడియో కూడా లీక్ అయి అప్పట్లో మీడియాలో హల్చల్ చేసింది. ఇక ఈ విషయం రేణు దేశాయ్కి తెలియడంతో పవన్ కళ్యాణ్ నుండి విడిపోవాలనుకుంది. కానీ ఆర్థికంగా బలంగా లేని రేణు దేశాయ్ పిల్లల కోసమే పవన్ కళ్యాణ్తో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే రష్యాలో తీన్మార్ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఆ మూవీలోని ఒక సాంగ్ని ఒక పబ్లో చిత్రీకరించాలనుకున్నారు. అదే బార్బీ బొమ్మకి చెల్లెలివా. ఇక ఆ సాంగ్లో ఫారెన్ మోడల్స్, జూనియర్ ఆర్టిస్టులు కావాలి కాబట్టి అక్కడ ఉండే థియేటర్స్ నుండి 200 మందికి పైగా ఆర్టిస్టులను తీసుకోవడం జరిగింది. అందులో వచ్చిన వారిలో ఒకరే అన్నా లెజినోవా. ఇక ఈమె ఆ సాంగ్లో 3 minutes 45 seconds దగ్గర వైట్ గౌన్ వేసుకొని 2 seconds మాత్రమే కనిపిస్తుంది. అలా ఆ సాంగ్ షూటింగ్ టైంలోనే పవన్ కళ్యాణ్కి అన్నా లెజినోవాకి మంచి పరిచయం ఏర్పడింది. కానీ మీడియాలో మాత్రం ఆ సాంగ్లో మెయిన్ డాన్సర్గా చేసిన డైనా మార్క్స్తో పవన్ కళ్యాణ్ క్లోజ్గా ఉన్నాడని హల్చల్ చేశాయి. ఇక ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న లెజినోవా విషయం తెలిసి పవన్ కళ్యాణ్ ఈమె మీద జాలిపడి ఇండియాకి తీసుకువచ్చి హైదరాబాద్లో ఒక ఇంట్లో వీరు లివింగ్ టుగెదర్లో ఉండేవారు. ఇక అలా కొన్ని నెలలకే అన్నా లెజినోవా ప్రెగ్నెంట్ అయింది. అప్పటికే రేణు దేశాయ్తో మనస్పర్ధాలు వచ్చిన పవన్ కళ్యాణ్ ఈమెకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయి రేణు దేశాయ్కి అన్నా లెజినోవా విషయం చెప్పి విడాకులు అడగడం జరిగింది. ఇక రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్ నుండి విడిపోవడం ఇష్టం లేకున్నా వేరే దారి లేక వీరు 2011లో విడాకులకి అప్లై చేయడం జరిగింది. అలా విడాకుల హియరింగ్ జరిగేటప్పుడే లెజినోవాకి పవన్ కళ్యాణ్కి పోలేనా అనే అమ్మాయి జన్మించింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి రేణు దేశాయ్కి 2012లో కోర్టు విడాకులని మంజూరు చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ లెజినోవాని 2013లో సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని తనని 3వ భార్యగా స్వీకరించాడు. ఇక ఆ పెళ్లి తర్వాత మార్క్ శంకర్ అనే కొడుకు కూడా జన్మించాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ హిందూ అయినప్పటికీ అన్నా లెజినోవా తన ఇద్దరి పిల్లలకి క్రిస్టియన్ మత ప్రకారం బాప్టిజాన్ని ఇప్పించింది. ఒకవేళ ఈమె సోషల్ మీడియాలో ఉంటే తన గురించి పూర్తి వివరాలు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరియర్ డ్యామేజ్ అవుతుందని, ఈమె మీడియాకి సోషల్ మీడియాకి దూరంగా ఉంటుందనే చెప్పొచ్చు. ఇక లెజినోవా తన పిల్లల్ని రష్యాలోనే ఉంచి అక్కడే చదివిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇండియన్ అమ్మాయిలైతే భర్త ఏ అమ్మాయితో మాట్లాడినా సినిమాల్లో కాస్త సన్నిహిత్యంగా ఉన్న నానా రచ్చ చేసి గొడవలు చేస్తారు కాబట్టి, ఫారెన్ అమ్మాయిలైతే బ్రాడ్ మైండ్తో ఉండి ఇదంతా పట్టించుకోరు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈమెను పెళ్లి చేసుకున్నాడనే చెప్పొచ్చు. ఇక వీరి విడాకుల విషయానికి వస్తే వీరిద్దరి మధ్య ఎన్ని మనస్పర్ధాలున్నా ఇప్పట్లో మాత్రం పవన్ కళ్యాణ్ లెజినోవాని వదలలేడు. ఎందుకంటే ఒకవైపు తన రాజకీయ భవిష్యత్తుంటే ఇంకోవైపు సినిమా కెరియర్ అనే చెప్పొచ్చు. ఇక లెజినోవా మెగా ఫ్యామిలీలో జరిగిన వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్కి రామ్ చరణ్ కూతురు బారసాల ఫంక్షన్కి రాకపోవడానికి గల కారణం ఆ సమయంలో ఈమె రష్యాలో ఉండడం అనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే అన్నా లెజినోవా 1000 కోట్ల ఆస్తికి వారసురాలని, అందుకే పవన్ కళ్యాణ్ ఈమెను పెళ్లి చేసుకున్నాడనే వార్తలు వినిపించిన లెజినోవా మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి అనే చెప్పొచ్చు. ఫోక్స్, మానవ సంబంధాలు ఎలా మారుతున్నాయంటే తమ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారు, ఎదుటి వారిని ఎంతకైనా అనగదొక్కేస్తున్నారు. ఇది ఫోక్స్ అన్నా లెజినోవా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.